ఈ మైల అనేది చాలా మందిలో వింటూ ఉంటాము. చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఒక 15 రోజులని, లేకపోతే ఒక 29 రోజులు, నెలలోపు అని ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ అలాగే మన రెంట్ హౌసెస్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సార్. ఏదైనా హెల్త్ బాగోకపోయినా, వాళ్ళు ఒక 2, 3 రోజుల్లో చనిపోతారు అని వాళ్ళకి అనిపించినా కూడా వెంటనే ఇల్లు ఖాళీ చేయండి, మీ బంధువుల ఇళ్ళకి తీసుకెళ్ళండి, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. నాకేమనిపిస్తదంటే అసలు రెంట్ హౌస్‌లో ఉన్నవాళ్ళు, అంటే అద్దెకున్న వాళ్ళు చనిపోకూడదా అని అనిపిస్తూ ఉంటుంది సార్. అసలు ఏంటి ఇది? అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఏం చేయాలంటారు? దృష్టి అనే దానిలాగానే ఈ మైల కూడా ఒక మూఢనమ్మకం. ఓకే. ఏమీ లేదు మైల. అవునా? మైల వల్ల ఇతరులకి వాళ్ళు శుభకార్యాలకు కూడా వెళ్ళకూడదు ఇన్ని రోజులు అని అంటుంటారు సార్. వాళ్ళకి సంక్రమించేది ఏమీ లేదు, సంక్రమిస్తుందనే నమ్మకం తప్పితే. ఎందుకంటే ఇంప్యూరిటీ ఆర్ డిఫైల్మెంట్ అంటారు మైలని. అశౌచము, అశౌచము, శుచి లేకపోవటం. ఒక పిల్లాడో ఒక అమ్మాయికి గనక పుడితే ఒక ఇంట్లో జననాశౌచము అంటారు. పుట్టటం వల్ల కూడా అశౌచం వస్తుంది. జననాశౌచము, మృతాశౌచము. చనిపోయినప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్ద ఆయనో ఎవరో చనిపోతే కూడా మైలు వస్తుంది, వాళ్ళు ముట్టుకోకూడదు. ఇంప్యూరిటీ ఆర్ డిఫైల్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఇది చనిపోయిన వ్యక్తి అసలు ఎందుకు చచ్చిపోయాడు? ఆరోగ్యంగా ఉంటే చచ్చిపోడు కదా. కాబట్టి అతని అనారోగ్యానికి ఏమిటి కారణం? ఈ అనారోగ్యపరమైనటువంటి ఆ క్రిములు, కీటకాలు అక్కడ ఏమో ఉంటాయి అతన్ని ఆశ్రయించుకుని, ఆ శవాన్ని కూడా. అందుకని శవం సంస్కారం జరిగిన దాకా కూడా ఎవరు వాళ్ళ దగ్గర బంధువులకైతే ఎడితిరిగి తప్పదు, వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు, దూరంగా ఉండండి. కానీ ఇది ఎంత అశాస్త్రీయమైందో ప్రజలే ఆచరణ ద్వారా రుజువుపరుస్తున్నారు. ఎట్లా? చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారు, గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళని ఓదారుస్తున్నారు, యువతలకు వస్తున్నారు, సంతాపం సానుతాపం తెలియజేసి యువతలకు వస్తున్నారు.